తెలంగాణకు 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లోనూ 39 డిగ్రీల లోపే టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 12 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ రాబోయే 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై నెలలో లానినా ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం ఫస్ట్ వీక్లో ఎల్ నినో పరిస్థితులు పోయాయని తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణకు 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లోనూ 39 డిగ్రీల లోపే టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 12 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ రాబోయే 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం ఫస్ట్ వీక్లో ఎల్ నినో పరిస్థితులు పోయాయని తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాల అలర్ట్ ఇచ్చింది, వర్షాలు పడనున్నాయని చెప్పి తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఇప్పటికే పసిఫిక్ లో కావచ్చు, ఇక్కడ వాతావరణ శాఖ ఏదైతే భారత వాతావరణ శాఖ ముందుగానే వర్షాలు భారీగా పడతాయని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డిలో రానున్న 2 రోజుల్లో వాతావరణ శాఖ ఇప్పటికే అంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎల్లో అటు కాబట్టి రెడ్, దీనికి సంబంధించి వాతావరణం ఎక్కువగా కురుస్తుందని దానిపైన ఇప్పటికే హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అయితే జూన్ అయిపోతుంది కాబట్టి జూలై నుంచి కూడా భారీ వర్షాలు పడి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇక్కడనే కాదు, పసిఫిక్ సముద్రం కావచ్చు, దీనికి సంబంధించి అల్పపీడనంతో మొన్న జరిగిన వాతావరణం కావచ్చు, ఈ తుఫాన్ భారంగా జరిగింది. ఇది హైదరాబాద్ కు, తెలంగాణకు దాదాపు అంటే కోస్తాంధ్ర ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇటు కర్ణాటక మూడింటికి ఈ తుఫాన్ తగిలే అవకాశం కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి రిస్క్ టీం కూడా అలర్ట్ ఉండాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో జూన్ లో కురవచ్చిన వర్షాలు జూలైలో ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరియు ఇప్పటికే దీనికి సంబంధించి లోతెత్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం కూడా జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో భారీ